రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్ర అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసే చర్యలో భాగంగా 40 కోట్లతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జెండా ఊపి వాహనాల సేవలను ప్రారంభించిన సీఎం వాటి ప్రత్యేకతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ వాహనాలు అగ్ని ప్రమాదాల నియంత్రణలో కీలకంగా ఉపయోగపడనున్నాయి. కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. తిరుపతి కలెక్టర్పై వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తనను భూ కబ్జాదారుడిగానైతే చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దోషిగా నిరూపిస్తేనే నడి రోడ్డుపై తుపాకీతో కాల్చుకుంటారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ఒక భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తాడా? నీలాంటి వాళ్ళు, చంద్రబాబుకు కొమ్ము కాసేవాళ్ళు, అవినీతిని అంటకాగేటువంటి కొద్దిమంది అధికారులు, మీరంతా గూండాలను కూడా పెంచి పోషించేవాళ్ళు. ఈ కరుణాకర్ రెడ్డి గూండాలను ప్రతిఘటించేటువంటి వాడు. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్లు గడిపినటువంటి వాడిని ఢాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో నన్ను నేనే కాల్చుకొని, నన్ను ఒక భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తాడా? నీలాంటి వాళ్ళు, చంద్రబాబుకు కొమ్ము కాసేవాళ్ళు, అవినీతిని అంటకాగేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు, చేతపడుల గురించి మాట్లాడడంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. నవీన యుగంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీఎం అసమర్థతకు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు, డ్రామాలు మానుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుతనమని కూడా విమర్శించారు. సీఎం రేవంత్ ను ఆయన కుటుంబ సభ్యులు వైద్యుడికైతే చూపించాలని సంజయ్ అయితే వ్యాఖ్యానించారు. అది కరుణాకర్ రెడ్డి. ఈ నవీన యుగంలో చేతబడులు, శుద్ర పూజలు మాట్లాడుతున్నాడంటే ఎంత అసమర్థుడో, ఎంత పనికిమాలినోడో క్లియర్గా ప్రజలకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మరి మీరు కూడా చేతబడి చేసే ముఖ్యమంత్రి అయినారా? తెలంగాణ ప్రజలకు చేతబడి చేసినారా? మీరు కూడా శుద్ర పూజలు చేసే అంత బ్రహ్మాండంగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారా? ఇవాళ ఇంత తెలివి తక్కువ మాటలు ఎట్లా అండి? మీరు మీ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు మీ గురించి నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇంట్లో చేస్తారా శుద్ర పూజలు? మరి మీరు మాట్లాడే మాటలు అవి అసలు ఈ సైన్స్ కాలంలో, ఈ నవీన యుగంలో ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు? ఇంకా 3 సంవత్సరాలు నిండింది. ఇప్పటి వరకు ప్రజలు చేయాల్సిన పనుల గురించి మాట్లాడకుండా ఇవే చిల్లర మాటలు. మొన్నటి వరకు భూతు పురాణాలు, ఇవాళ కొత్తగా శుద్ర పూజలు. ఎంత దౌర్భాగ్యపు మాటలండి ఇవి. పిల్లలకు మీరు పంపించే సందేహం ఏంది? విద్యార్థులకు మీరు పంపించే సందేహం ఏంది? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు. ఆల్రెడీ ఎకనామికల్గా వెనకపోతా ఉంది. ఆలోచనలో కూడా వెనక్కి తీసుకుపోతున్నారు. మీరు శుద్ర పూజలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉంటుంది? విజయవాడలో స్క్రబ్బర్ వ్యాపారం పేరుతో మోసం జరిగింది అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ సీఈఓ పల్స్వేటి అంకుశం ఇన్స్టాగ్రామ్ ప్రకటన ద్వారా పరిచయమై స్క్రబ్బర్ తయారీకి మిషన్లు అందించడంతో పాటు నెల నెల జీతాలు, లాభాలు ఇస్తామని నమ్మించి పెట్టుబడులు పెట్టించారని బాధితులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో సుమారు 50 మంది నుండి ₹1 కోటి వరకు పెట్టుబడులు తీసుకున్న అనంతరం సీఈఓ అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 2000 మందిని మోసం చేసి ₹100 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు
రైతులు ఆరోపించారు. పెట్టుబడులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల్లో లేని 2A నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎకరాల భూమి కూడా ఎవరి పేరు మీదకు వెళ్తుందో అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు తెలంగాణ రాష్ట్రమంతా కూడా వాళ్ళకు రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చింది. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కొల్లం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్నాను, రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A. మళ్ళా వాళ్ళే ఎంఆర్ఓ తానికి వెళ్ళి ఆర్డీఓ తానికి వెళ్ళి కలెక్టర్ తానికి వెళ్ళి మంత్రి, ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి. కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా. కాంగ్రెస్ కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లో అవినీతి అంటూ కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే కూనమనేని ఆరోపించారు. ఇలా ఆరోపణలు చేయడం రాక్షసత్వమే అంటూ మండిపడ్డారు. పని విభజన చేస్తే సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీరు పాషాను కూడా షాడో ఎమ్మెల్యే అంటూ పేర్లు పెడతారా అని ఫైర్ అయ్యారు. ఇలాంటి పట్టాలు, ఇంటి నంబర్ల కోసం లంచాలు తీసుకునే వాళ్ళు మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. షాడో ఎమ్మెల్యే, షాడో బినామీగా షాడో ఎమ్మెల్యేనా? ఎంత అంటే నేను ఎట్లా కనపడుతున్నాను? అమాయకంగా ఉన్నానా? ఏ పార్టీని ఎక్కడ పెంచాను నేను? వీళ్ళందరిని ఎవరు తయారు చేశారు? పని విభజనకు కూడా షాడో ఎమ్మెల్యేని పేరు పెడతారా? దుర్మార్గులు, దుష్టులు, విష పురుగులు, ఇటువంటి విషం కక్కే వాళ్ళని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇంత అభాండాలు వేసే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారండి. పార్టీలో ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు మంత్రి గారు బట్టి గారు ఎక్కడో ఉంటాడు, ఆ నియోజకవర్గంలో ఎవరో ఒకరు చూడాలిగా. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఎవరైనా చూడాలిగా, చంద్రబాబు గారి నియోజకవర్గం ఎవరైనా చూడాలిగా, నరేంద్ర మోడీ గారి నియోజకవర్గం ఎవరైనా చూడాలిగా, శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గం ఎవరైనా చూడాలిగా. మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మొత్తం నేనే చూడగలుగుతానా? అందులో మాకు సిస్టమ్ ఏంటంటే పని. ఆయన జిల్లా సెక్రటరీ, కొత్తగూడెం టౌన్ సెక్రటరీగా కూడా చేశాడు. ఆయనకి ఇందులో అనుభవం ఉంది. మా సిస్టమ్ అది. భూ వివాదం నేపథ్యంలో కొందరు వ్యక్తులు తమను ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని, తమకు ప్రాణహాని వద్దంటూ జ్యోత్స్నారెడ్డి మీడియాను ఆశ్రయించారు. వారసత్వంగా వచ్చిన సుమారు ఎకరం భూమిని కూడా తమకు రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ బెదిరింపులకైతే పాల్పడుతున్నారని ఆరోపించారు. సుమారు 100 ఏళ్లుగా తమ కుటుంబ ఆధీనంలో ఉన్న భూమి ప్రస్తుతం తమ పేరుతోనే రెవెన్యూ రికార్డులో ఉందన్నారు. గత ఏడాది అక్టోబర్ 10న తమ తల్లి ముఖ్యంగా మృతి చెందిన అనంతరం భూమికి సంబంధించిన పాస్బుక్లు తమ పేరుతో వచ్చాయని తెలిపారు. అయితే అప్పటి నుంచి ప్రసాద్
అనే వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులు భూమిని తమకు రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తమ తల్లి వద్ద ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను ఆమెకు తెలియకుండా తీసుకెళ్లి సంతకాలు చేయించుకున్నారని బాధితులు ఆరోపించారు. తమ ఆస్తిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రసాద్ ఆర్ఐ తన వింటి అనుకుంటే ల్యాండ్ అంతా తనకు ఇవ్వాలని ఎక్కువ ప్రాబ్లం పెడుతున్నాడండి. భయపిస్తా అన్నాడు, తలకాయలు ఎత్తుకోపోతాను అన్నాడు. ప్రతిరోజు ఇంటి మీదకి వచ్చేస్తున్నాడు గొడవకి. తనకి 1 ఎకరా ఉందండి నాది అక్కడ ల్యాండ్. ఆ ల్యాండ్ అంతా తనకు రాసి ఇచ్చేయాలి. అది తన పేరుతో కాదు, తన బినామీలకి రాయాలంట అన్నాడు. ఏం డబ్బు ఇవ్వను, నా డబ్బు నాకు ఆస్తి రాసి ఇచ్చేయాలంటాడు. ఆ పేపర్లన్నీ మా అమ్మ ఉండగా తిరుచానూరులో 1 ఎకరా కై రాపించుకునేసాడు. అది మాకు తెలియదండి. అప్పుడు మా అమ్మ చూసుకుంటా ఉన్నదాన్ని. తర్వాత ఆమె అక్టోబర్లో చనిపోయింది ముందు ఇయర్. అప్పటి నుంచి ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారండి. రాసిస్తారా, మీరు చంపేదా, తలకాయలు ఎత్తుకోపోయేది, ఇదే ప్రసక్తి. పొద్దున కూడా రాచుకొచ్చినారండి ఇంటి మీదకి. ఆ భూమి నా పేరుతో ఉందండి. మా పెద్దలు, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అది. తను ఇప్పుడు నాకు ఇస్తే నేను ఆడ ఇల్లు కట్టాలి, లావిష్గా ఇల్లు కట్టాలి, నాకు ఇవ్వండి అని బెదిరిస్తున్నాడు ప్రతిరోజు. తన వల్ల మాకు ప్రాణహాని ఉందండి. రాసిస్తారా, మీ ఇంటి తలకాయలు ఎత్తుకోపోయేదా అని చెప్తున్నాడు. పెట్రోల్ బంక్లో నిన్న మా మీద కక్షతో మా పంపు పైన కొట్టేశాడు. ఈరోజు టపాసులన్నీ ఇసిరేసి ఫస్ట్ పంపు కాడబడి ఉన్నాయండి. అట్లా హరాస్ చేస్తున్నాడు. ఇక్కడ పిల్లలు వస్తే వాళ్ళు కొడతారు. రాసిస్తారా, మిమ్మల్ని ఉండిస్తానో లేపేస్తానంటారు సార్. ఆర్ఐ ప్రసాద్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. మా ఆస్తి అంతా తన చేతిలో పత్రాలన్నీ కూడా మా అమ్మ ఉన్నప్పుడు తీసుకొని ఆర్ఐగా ఉన్నప్పుడు తను ఇచ్చింది. చూడండి అయినా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని. అవన్నీ చూసి అప్పటి నుంచి అవి పెట్టుకొని చాలా బెదిరిస్తున్నాడు మమ్మల్ని. నైట్ వచ్చారు. నార్మల్గా క్యాష్ అప్పుడే కట్టి పంపించాను సార్ వాళ్ళ దగ్గర. సార్ వాళ్ళ దగ్గర క్యాష్ కట్టి పంపించిన వాళ్ళు వచ్చారు. మా దగ్గర అమౌంట్ లేదు, నా కార్డుకు ఒక తమ్ముడు ఈరు అన్నాను. లేదు నా దగ్గర లేదు అమౌంట్ అన్నాను. లేదు అసలు ఏమి అనుకున్నానే డైరెక్ట్గా వచ్చి ఏరా దౌర్జన్యంగా మాట్లాడుతున్నావురా నువ్వు అంటే ఇది చెడ్డ మాటలు మాట్లాడి మా మీద కొట్టడానికి వచ్చారు సార్. కొట్టారు కూడా సార్ 2 సభ్యులు. అంటే ఒక అబ్బాయి వచ్చి కొడుతున్నాడు, ఇంకొక అబ్బాయి వచ్చి ఆ అబ్బాయిని ఆపేలోగా ఇంకొక అబ్బాయి దూరుకొని సరపామని వచ్చి ఇంకొక దెబ్బ కొట్టారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు సార్, జస్ట్ ఇంతకు ముందు హాఫ్ అన్ అవర్ ముందు వేసారు సార్ టపాసులు. అది ఒక కస్టమర్ వస్తుంటే కస్టమర్ పక్కనే పడుతుంది. అంటే హెడ్ సైడ్నే తగిలింది సార్. ఆ కస్టమర్ కూడా తగిలింది టపాస్. ఫస్ట్ పంప్ దగ్గర ఇసిరేసేసి సైలెంట్గా నైట్. సిద్దిపేట జిల్లాలోని నూతన గ్రామ పంచాయతీల ప్రజలకు రేషన్ కష్టాలు తప్పడం లేదు. మార్కూర్ మండలంలోని గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి, గణేష్ పల్లి గ్రామ పంచాయతీలుగా ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రేషన్ దుకాణాలు ఏర్పాటు కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేషన్ బియ్యం కోసం వృద్ధులు, మహిళలు సుమారు 3 కిలోమీటర్ల నుంచి పక్క గ్రామపైన కూడా చేపర్తికి వెళ్లాల్సి వస్తుందని కూడా తెలియజేశారు. గంగాపూర్, యూసుఫ్ ఖాన్ పల్లి గ్రామాల్లో కూడా సుమారు 900 నుంచి 190 వరకు కూడా రేషన్ కార్డులు రాలేదని కూడా చాలా మంది జనాలు అయితే చెప్పడం కూడా జరిగింది. గణేష్ పల్లిలో 800 మంది నుంచి జనాభాకు 150 రేషన్ కార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా రేషన్ షాపు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన గ్రామాల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి రేషన్ బియ్యం కోసం 3 కిలోమీటర్లు వెళ్తున్నాము. మా దగ్గర వృద్ధులు, భర్తలు లేనోళ్ళు, ఇటువంటి వాళ్ళు, పిల్లలు లేనోళ్ళు కూడా ఉన్నారు. మా గ్రామానికి రేషన్ బియ్యం షాప్ కావాలని కోరుతున్నాము. మేము మర్కు గ్రామానికి రేషన్ బియ్యం కోసం 3 కిలోమీటర్లు వెళ్తున్నాము. మా దగ్గర వృద్ధులు, భర్తలు లేనోళ్ళు, ఇటువంటి వాళ్ళు, పిల్లలు లేనోళ్ళు కూడా ఉన్నారు. మా గ్రామానికి రేషన్ బియ్యం షాప్ కావాలని. మాది శివానపల్లి గ్రామం, మర్కుక్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మాకు రేషన్ షాప్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. మర్కుకు పోయి రావాలంటే 3 కిలోమీటర్ అవుతుంది. మేమంటే బండ్ల మీద తెచ్చుకుంటాం, కానీ చాతగాని వాళ్ళు, ముసలి వాళ్ళకు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రేషన్ షాప్ కావాలని కోరుకుంటున్నాం. మాది శివానపల్లి గ్రామం. మా ఊళ్ళో రేషన్ షాప్ లేదు. రేషన్ షాప్ పెట్టాలేదు. ఆ మర్కుకు పోయి మా సొంటలు ముసలోళ్ళు ఏం పోయి తెచ్చుకుంటాం మేము? చేతగానాలో నీకు నాకు బతిమిలాడాలి కాదు. మా ఊళ్ళో రేషన్ షాప్ లేదు. రేషన్ షాప్ పెట్టాలేదు. ఆ మర్కుకు పోయి